హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ముఖ్యంగా నీట్ యూజీ 2026 ద్వారా తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా మనం ఎంబీబీఎస్ సీట్ల గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నది మాట్లాడుకున్నాం. సరే, ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు బీడీఎస్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థులు ఈ వీడియో అయితే చాలా ముఖ్యమైనది. తెలంగాణలో మొత్తం ఎన్ని బీడీఎస్ కాలేజెస్ ఉన్నాయి, వాటితో పాటుగా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది, గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ఏ కాలేజీలో బీడీఎస్ సీట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ వీడియోలో పూర్తిగా వివరాలు అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో బీడీఎస్ సీట్స్ ముందుగా తెలంగాణలో మొత్తం బీడీఎస్ సీట్స్ 1140 సీట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 1140. సో 1140 బీడీఎస్ సీట్స్ అయితే మన తెలంగాణలో ఉండడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్. సో ఇక్కడ అఫ్జల్గంజ్లో ఉంది, ఇది హైదరాబాద్లో ఉంది. టోటల్గా 100 సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇక్కడ 100 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, కంప్లీట్గా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఇది అఫ్జల్గంజ్లో ఉంది, హైదరాబాద్. నెక్స్ట్ తర్వాత మిగిలిన అన్ని మనకి ప్రైవేట్తో పాటు ఆర్మీ డెంటల్ కాలేజెస్ టోటల్గా 1040 సీట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. 1040 సీట్లు అయితే మనకి ఈ ప్రైవేట్లోను మరియు ఆర్మీ స్కూల్స్లో, ఆర్మీ డెంటల్ కాలేజెస్లో మనకి ఈ 1040 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. 1040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ 100 ఏమో గవర్నమెంట్ సీట్స్, 1040 అనేది ప్రైవేట్ సీట్స్, ఆర్మీ డెంటల్ కాలేజెస్ సీట్స్. సో టోటల్గా ఇక్కడ కాలేజ్ వైజ్ బీడీఎస్ సీట్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు కాలేజ్ వైజ్గా గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో 100 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇది 100. దాంతోపాటు ఇక్కడ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్, ఇది కూడా సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ 40 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ 100 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మంలో ఉంది. ఇది ఖమ్మంలో, ఇక్కడ కూడా సేమ్ 100 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్, ఇది బాచుపల్లిలో ఉంది. ఇక్కడ టోటల్గా 100 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ 100 సీట్స్. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్, ఇది నర్సాపూర్లో ఉంది. సో ఇక్కడ మొత్తం 100 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్, ఓకే, పానీయన మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్, ఇది ఇక్కడ మనకి ముఖ్యంగా హైదరాబాద్లో ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది. ఇక్కడ 100 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉండడం జరిగింది. వాటితో పాటు బాలాజీ డెంటల్, శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్, సో ఇది ముఖ్యంగా మోయినాబాద్లో ఉంది, రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ ఇక్కడ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్, సో ఇక్కడ ఇది కూడా ముఖ్యంగా వికారాబాద్లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా 100 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఇక్కడ ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉంది. ఇక్కడ 100 సీట్స్. తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ 100 సీట్స్. టోటల్గా మనకి 11 ప్రైవేట్ కాలేజెస్, 1 గవర్నమెంట్ కాలేజ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం మనకి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ 1040 ప్రైవేట్ కాలేజెస్ సీట్స్, గవర్నమెంట్ కాలేజ్ సీట్స్లో ఒక 100 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. టోటల్గా 1140 సీట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ గమనించవలసిన విషయం ఏంటంటే, నీట్ యూజీ 2026లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ బీడీఎస్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. తెలంగాణలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మరియు ప్రైవేట్ డెంటల్ కాలేజ్ రెండింటిలోనూ బీడీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రతి కాలేజ్కి కేటగిరీ వైజు సీట్స్ అయితే మనకి ఫీ స్ట్రక్చర్, కట్ ఆఫ్ వేరువేరుగా ఉండవచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ సమయంలో అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్ని తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం అయితే తెలంగాణలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ కింద కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నిర్వహిస్తుంది. అందువల్ల స్టూడెంట్స్ అనేవారు రిజిస్ట్రేషన్ ఈరోజు 12వ తారీఖు ఆగస్టు 12, ఈరోజు 6 గంటలకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయరో వాళ్ళైతే రిజిస్ట్రేషన్, అదేవిధంగా సీట్ కానీ సంబంధించి అన్నీ కోల్పోవడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా స్టూడెంట్స్ రిజిస్ట్రేషను, అప్లికేషన్ సబ్మిషను, సర్టిఫికేట్ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంటు, కాలేజ్ రిపోర్ట్ వంటి కౌన్సిలింగ్ స్టెప్స్ అనేవి జాగ్రత్తగా ఫాలో అవుతూ నీట్ యూజీ ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా బీడీఎస్ కూడా మంచి కెరియర్ ఆప్షన్ ఉంది. కాబట్టి డెంటల్ ఫీల్డ్లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ బీడీఎస్కు ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సుగా మనకి భావించి ఇక్కడ తెలంగాణలో
కాబట్టి నీట్ ర్యాంకు, కేటగిరీ, లోకల్ స్టేటస్ మరియు అవైలబుల్ ఆఫ్ సీట్ ఆధారంగా కాలేజీని అయితే కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. ఒకసారి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ తెలంగాణలో టోటల్ ఎంబీబీఎస్ సీట్స్తో పాటుగా బీడీఎస్ సీట్స్ కూడా కొన్ని ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ 1140 అయితే ఇక్కడ బీడీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో 100 సీట్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో డెంటల్ కాలేజెస్లో 1040 అంటే 1040 సీట్స్ అయితే టోటల్గా 1140 సీట్స్. సో మీకు తెలంగాణలో బీడీఎస్ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్, మార్క్స్, కేటగిరీ వైజ్ సీట్స్, ఫీజు మరియు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సురేష్ జువాలజీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ నీట్ యూజీ 2020 సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్లో స్టే కనెక్టెడ్ విత్ సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. సో దీంతో పాటుగా మీకు మరిన్ని అంశాలు అనేవి వీడియో రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.